హ్యాష్ ఎస్కేప్ WQ. దాని తర్వాత వర్కర్ 3లో కూడా సేమ్. సో స్వాప్ దగ్గరికి వచ్చి ఎస్కేప్ ఇచ్చి ఐ ఇవ్వండి. ఐ ఇస్తే మీకు కింద ఇన్సర్ట్ చూపిస్తుంది. ఇన్సర్ట్ ఇచ్చాక మీరేం చేయాలో హ్యాష్ టైప్ చేసి ఎస్కేప్ ఇచ్చి WQ. ఓకే, డన్. ఇప్పుడు మొత్తం మనం చేసాం. దాని తర్వాత మీరు ఇంకొక పని కూడా చేయాలి. ఎందుకంటే Kubernetes లో మనకి పోర్ట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ పోర్ట్ దీనికి యూజ్ అవుతుంది, ఈ పర్టికులర్ పోర్ట్ దీనికి యూజ్ అవుతుందని. కానీ నాకు నా లోకల్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక ఫైర్ వాల్ ఉంటుంది కాబట్టి ఆ ఫైర్ వాల్ అనేది బై డిఫాల్ట్ గా నా పోర్ట్స్ ని బ్లాక్ చేస్తుంది. సో దాన్ని మీరు డిజేబుల్ చేయాలి. systemctl stop UFW. ఓకే, అండ్ దెన్ డిజేబుల్ కూడా చేసేయండి. డిజేబుల్ UFW. ఇది ఏం చేస్తుంది, నా ఫైర్ వాల్ సర్వీసెస్ ని స్టాప్ చేసి డిజేబుల్ చేస్తుంది. సో దీన్ని నేను కాపీ చేసుకొని నా సేమ్ వర్కర్ 1లో, వర్కర్ 2లో, అలానే వర్కర్ 3లో కూడా రన్ చేస్తాం. ఓకే, డన్. ఇప్పుడు మొత్తం మనకి మాస్టర్లోనే రన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏమన్నారు, నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారు, KubeADM init ని రన్ చేయమన్నారు. సో హాయ్ అందరికి. యాక్చువల్గా నా మాస్టర్ అయితే క్రాష్ అయితే అయిపోయింది, నా మాస్టర్ VM. సో నేనేం చేశాను, నేను మళ్ళీ ప్రొవిజన్ చేశాను మళ్ళీ మాస్టర్తో. సో మాస్టర్తో ప్రొవిజన్ చేసి, సో ఇక్కడ ఉన్న స్టెప్స్ మనం ఏదైతే స్టెప్స్ రన్ చేసామో అంతవరకు అయితే రన్ చేసాం. సో ఇప్పుడు మనం యాక్చువల్గా KubeADM అనే కమాండ్ని రన్ చేస్తున్నాం. KubeADM అనే కమాండ్ని ఇలా వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ వెబ్సైట్లో KubeADM init అనే కమాండ్ మనం రన్ చేస్తే ఆటోమేటిక్గా నా Kubernetes అనేది ప్రొవిజనింగ్ అవుతుంది. సో దానిలో మొత్తం ఎప్పుడైతే ఈ కమాండ్ రన్ చేస్తానో ఆటోమేటిక్గా నాకు క్యూబ్ API సర్వర్, క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ షెడ్యూలర్, ETCD ఈ అన్ని పార్ట్స్ నాకు ఆటోమేటిక్గా క్రియేట్ అయితే అవుతాయి. కానీ నేను ఇలా రన్ చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే నాకు నా స్టాటిక్ IP ఉంది కదా, ఇక్కడ మనం IP అనిస్తే ఇక్కడ మనం అన్ని VMs కి నేను ఒక స్టాటిక్ IP ఇచ్చాను కదా. సో ఆ IP నేను యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ IP యూజ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే KubeADM స్పేస్ init --- హెల్ప్ అనే కమాండ్ ఇవ్వండి. హెల్ప్ అనే కమాండ్ ఇస్తే ఇక్కడ ఒక స్క్రోల్ అప్ చేస్తే మీకు ఫస్ట్ ఒక పారామీటర్ అయితే ఉంటుంది. సో ఫ్లాగ్స్ లో మనకి ఫస్ట్ ఒక పారామీటర్ అయితే ఉంది, అది API సర్వర్ -advertise -address. సో ఇది ఏం చేస్తుందో ఇక్కడ మనకి డేటా అయితే ఇచ్చింది. సో బై డిఫాల్ట్ ఒకవేళ మనం ఈ పారామీటర్ ఇవ్వకపోతే ఏం చేస్తుంది, ఇది డిఫాల్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తుంది. సో డిఫాల్ట్ ఇంటర్ఫేస్ నెట్వర్క్ ఏంటో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ఏంది, నేను ఏదైతే స్టాటిక్ IP ఇచ్చానో ఆ స్టాటిక్ IP యూజ్ చేయాలి Kubernetes సర్వర్ అనేది. సో అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని నేను కాపీ చేసుకుంటాను, ఈ పారామీటర్ని కాపీ చేసుకొని KubeADM init అండ్ దెన్ మన పారామీటర్ నేమ్ ఈక్వల్స్ టు 10.1.1.2 అని ఇస్తాను. సో 10.1.2